ఎన్ని కష్టమో నష్టమో అన్న హైదరాబాద్ని వదిలిపెట్టేది లేదు. కొద్ది రోజుల దాకా కష్టపడతా. ఎందుకంటే ఇక నేను ఏంటంటే నా పిల్లల్ని చూసుకొని ఇక్కడికి వచ్చేసిన వాళ్ళని అక్కడ అంటే ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నా అంటే ఏంటంటే అక్కడ ఉంటే నాకు వర్కౌట్ కావట్లేదు. మళ్ళీ ఏంటంటే నాకు ఇక ఎంత మంచి పాట చేసినా ఆడ స్టూడియోస్ ఉన్నాయి, కానీ ఏంటంటే మంచి మంచి వాయించే స్టూడియోస్ అక్కడ హన్మకొండలో ఉన్నాయి. ఓకే, కావాల్సి ఏంటంటే ఆడ మనకు తగ్గట్టు బడ్జెట్ పెట్టే ప్రొడ్యూసర్లు చాలా కష్టం అన్న. ఓకే, ఏంటంటే మన పాట మంచి పాట రాస్తున్నాం, దానికి ఏంటంటే ఒక పాట అంటే బట్టిన తొందరగా వచ్చేసి ఇట్లా లైవ్స్ ఇన్స్ట్రుమెంట్స్ అవన్నీ యాడ్ చేస్తేనే పాట లుక్ కూడా దానికి ఏంటంటే అవుట్పుట్ అట్లా వస్తుంది అన్న. ఎంతైనా ఇక్కడ హైదరాబాద్లో ఉంటే ఇప్పుడు ఏంటంటే ఎక్విప్మెంట్ పెరిగిపోయింది, మంచిగా రిచ్ స్టూడియోస్ ఉంటాయి. ఇక్కడ ఉండి తిరుగుతే ఏంటంటే అవకాశాలు కొద్ది రోజులు కష్టపడింది అయితే ఏ పని జరగదన్న. కానీ ఈ నా విషయం ఏంటంటే నా నుండి నేను అంటున్న విషయం ఏంటంటే నువ్వు చాలా 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 లేట్ చేసినావు కావచ్చు హైదరాబాద్ రాక. నిజంగా లేటే చేసిందన్న, నాకు తెలుసు ఆ విషయం. ఎందుకంటే నాకు నేను ఎప్పుడో వచ్చేవాడిని ఇక్కడ ఉండి. అక్కడ సినిమా విషయంలో నాకు జరిగిన అన్యాయానికి హైదరాబాద్ అంటే భయమే పుచ్చుకునేది నాకు. నిజంగా పిచ్చోళ్ళు లెక్క తిరిగేది. స్టడీ మధ్యలో వదిలిపెట్టు అటు స్టడీ పోయింది, ఇటు అనిత వెళ్ళిపోయింది. ఎంబీఏ మధ్యలో వదిలిపెట్టుకుని వచ్చిన ఇటు అనిత కథ, అనితకు మ్యారేజ్ అయిపోయింది. ఇటు సినిమా మధ్యలో ఆగిపోయింది, అసలు సినిమా రిలీజ్ అయిద్దో కాదో తెలియదు. ఇక్కడ ఇటు బయటికి వెళ్దామన్నా కానీ ఇప్పుడు ఎవరైనా ప్రోగ్రామ్కి రమ్మని ఫోన్ చేస్తారు నాకు. అడిగి పోవడానికి ఛార్జ్ చేసిన డబ్బులు ఉండాలి కదా మన దగ్గర. అన్న మీరే అప్పుడు ఎక్కడ ఫోన్పేలు గూగుల్ పేలు లేవు, మన దగ్గర సెల్లులే చక్కగా లేదు. అప్పుడు చైనా మొబైల్స్ అది 100 మొబైల్స్ ఇంకా రాలేదు. చిన్న చిన్న డబ్బా మొబైల్స్ పెట్టుకుని కీప్యాడ్ ఫోన్స్ పట్టుకొని డబ్బులు మేము వచ్చేస్తాం ప్రోగ్రామ్కి అట్లా లేకుండే. ఇక ఏంటంటే మనం ఇక్కడ ఇక్కడ నాకు వశపడట్లేదు. చరణ్ రాజ్ సార్ వాళ్ళు ఏంటంటే వాళ్ళకు సినిమా వాళ్ళు ఇప్పుడు అంత కొంతమంది ఉంటారన్న కమర్షియల్ వాళ్ళ బిజినెస్ అది అంతే. వాళ్ళ బిజినెస్ నీ అవసరం అంతే. ఇండస్ట్రీలో ఇప్పుడు ఉన్నటువంటి ఇండస్ట్రీలో నీకు ఫేవరెట్ నచ్చినటువంటి సింగర్ కావచ్చు, మ్యూజిషియన్ కావచ్చు, ఎవరు మ్యూజిక్ డైరెక్టర్? నాకు ఎప్పటికైనా కానీ ఏఆర్ రెహమాన్ సార్ అంటే బాగా ఇష్టం, ఇళయరాజా సార్, వీళ్ళు ఇద్దరు నాకు బాగా ఇష్టం ఆయన మ్యూజిక్ డైరెక్టర్స్. ఇప్పుడు మన ఫోక్ ఇండస్ట్రీలో సింగర్స్ అంటే ఒక 2-3 మంచి సింగర్స్ ఉన్నారన్న ఇప్పుడు. ఈ రాము కానీ, హనుమంత్ యాదవ్ అని, మన రైటర్లలో లక్ష్మణ్, దిలీప్ దేవ్ కానీ మన హనుమంత్ మంచి సింగర్, మన వీళ్ళందరూ మంచిగా పాడుతుండ్రు, మంచిగా రాస్తుండ్రు. కొంతమంది ఉన్నారన్న వాళ్ళ పేర్లు మంచిగా రాసిన వాళ్ళు ఇప్పుడు నాకన్నా బెటర్ రాసు చాలా మంది ఉన్నారన్న. కావాల్సి ఉంటే వాళ్ళందరూ అంటారు అన్న నీ అనిత పాట తర్వాత అని వాళ్ళు చెప్తా అంటే నాకు హ్యాపీగా అనిపిస్తుంది. అంటే మీరు ఎక్కడ నాగరాజు ఎక్కడ పుట్టిండు, ఎక్కడ పెరిగిండు, అసలు బాల్యం ఎట్లా అయింది? కమలాపూర్ పక్కన గోన్పర్తి అన్న ఈటల రాజేందర్ సార్ వాళ్ళ అది ఊరు కమలాపూర్. ఒక్క నిమిషం, ఒక మాట. మన హుజరాబాద్లో ఎన్నికలు అయినాయి కదా, ఎవరికి ఎట్టేసినావు? నేను ఈటల రాజేందర్ సార్ వేసిన నిజంగా. ఎందుకంటే నా పాట ఆయన చేతుల నుంచి రిలీజ్ అయింది. నాకేంటంటే ఆయన అంటే అభిమానం అన్న, నాకు పార్టీ గురించి అది కాదు. వ్యక్తిగతంగా రాజేందర్ సార్ అంటే నీకు అభిమానం. అది నాకు ఆ పార్టీలో ఉన్నాడు, ఈ పార్టీలో ఉన్నాడు కాదు అంతే. రైట్, ఓకే. కమలాపూర్ పక్కన చిన్న ఊరు మీది గోనిపర్తి. అమ్మ నాన్న ఏం చేస్తుండే? వ్యవసాయం అన్న. అంటే వ్యవసాయం అంటే పెద్ద ఎన్ని ఎకరాలు లేవు, మొన్నటిదాకా చేసేది వ్యవసాయం. 1 ఎకరం ఉండే, దానికి మునాబాబు ఇంకో 2-3 ఎకరాలు బట్టి చేసే కానీ కౌలుకు తీసుకొని చేస్తుండే. అది అట్లా చేసే కానీ ఎక్కువ ఏ పంట వేస్తుండే? పత్తి పంటలు పొలమే పండుతుంది అన్న అక్కడ మా ఊళ్ళో. రీసెంట్గా ఏమైందంటే 1 year బ్యాక్ మా నాన్నకి పక్షవాతం వచ్చి ఉండే, పెరాలసిస్, అంటే సెట్ అయిపోయిండు. ఇక ఆయన వ్యవసాయం ఆ పనులు ఏం చేయట్లేదు, కూల్గా ఉంటాడు. ఇప్పుడు ఏంటంటే ఇంటికంటే తమ్ముడు ఆల్రెడీ సెటిల్డ్ అన్న. మా తమ్ముడు ఒక తమ్ముడు, ఒక చెల్లి. తమ్ముడు సాఫ్ట్వేర్ ఇక్కడే, మా ఓన్ బ్రదర్. తమ్ముడితో ఉంటున్నాం కృష్ణంరాజు. ఇప్పుడు ఏంటంటే నేను ఎందుకు ఇంత డేర్గా వచ్చిన హైదరాబాద్ కంటే మా తమ్ముడు అన్నానికి ఏమన్నా ప్రాబ్లం ఉంటే నేను చూసుకుంటాను, నువ్వు రావే ఎవరెవరో వస్తాను, రాను ఇక్కడికి వచ్చి ఉండు, నాతో ఉండు నువ్వు అంటే ఓకే. ఇక మీ తమ్మిని కూడా ఒకసారి తీసుకొస్తాను తప్పకుండా. సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ మీ తమ్ముడు. మీ చెల్లెకి మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిపోయింది. మొత్తం ముగ్గురు మీరు. ఇప్పుడు అంటే మీ భార్య హైదరాబాద్లో ఉంది, హనంకొండలో. ఇప్పుడు నువ్వే వచ్చి ఏదో ఒకటి హైదరాబాద్ తోటి తాడో పేడో తెలుసుకుందామని హైదరాబాద్కి వచ్చేసినావు. ఇక నాకు ఆల్రెడీ ఒక 10 years బ్యాక్ ఒక 2 years ఉన్నాను ఇక్కడ, తెలుసు. కానీ అంతైనా కానీ మారిపోయింది కదా మళ్ళీ కొద్దిగా 10 years తర్వాత. మళ్ళీ రీసెంట్గా శ్రీదేవి డ్రామా 1 year బ్యాక్ క్రితం శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా షో ఫస్ట్ సింగర్స్ మమ్మల్ని పిలిచినప్పుడు స్టార్టింగ్ ప్రోగ్రామ్ నేను, దిలీప్ దేవగన్, రాము, ఇంకా మన గజ్వేల్ వేణన్న వాళ్ళు ఇట్లా చాలా అంటే సింగర్స్ని ఒక 4 సింగర్స్ పిలిచినప్పుడు పాటనైతే ఇంకా మర్చిపోలేదు. ఎందుకంటే సినిమా ఆఫీస్లో చుట్టూ వెళ్తే ఇట్లా పలానా ఇట్లా అనిత పాట నాగరాజు అంటే వాళ్ళ రెస్పెక్టింగ్ అయితే మంచిగా ఐడెంటిఫై అవుతుంది. మనకు బేస్ ఏంటంటే మన పేరు మీద ఒక సినిమా వచ్చింది అనిత పాట అన్న, దాన్ని బేస్ చేసుకోవడమే. నిన్న అది రీసెంట్గా నేను
ఒక యూట్యూబ్ ఛానల్కి ఒక పాట చేసిందన్న మంచి సాంగ్, అది మీకోసమైనా పెడతా. తప్పకుండా. దూరం దూరం పొమ్మంటూ నన్ను వెలివేస్తుందే, ప్రేమ మండే చితి మంటల్లో నెట్టేస్తుందే, ఎవరమ్మా నువ్వెవరమ్మా నా ఎదనే కోసి వెళ్ళిపోతుంటే దోలా అనిపిస్తూ ఉందే, ఎంత మోసం ఎంత మోసం ప్రేమిస్తే, ఎంత మోసం ఎంత నరకం ఎంతంత నరకం, నువ్వు లేని బ్రతుకెంత నరకం, దూరం దూరం పొమ్మంటూ నన్ను వెలివేస్తుందే, ప్రేమ మండే చితి మంటల్లో నెట్టేస్తుందే, ప్రేమంటే తెలుసా ఓ పిచ్చిదానా, నువ్వే ప్రేమిస్తే తెలిసేదే ఆ బాధ, ఓ చెలిని అందం ఎప్పుడు నాకే సొంతం, ఎక్కడ నీ చిరునామా ఎంతని వెతకాలమ్మా, ఆకాశ దేశాల అందాల యువరాణి, ఆరారు కాలాలు నా తోడుగుండాలి, నిన్ను రోజు చూస్తుంటూ జన్మంతా బ్రతకాలి, నువ్వు లేని ఆనాడే నేనే కనుమూయాలి, ఎంత మోసం ఎంత మోసం ప్రేమిస్తే, ఎంత మోసం ఎంత నరకం ఎంతంత నరకం, నువ్వు లేని బ్రతుకెంత నరకం. బాబా అసలు పాటల పుట్టవైపోయినావుగా నువ్వు. థ్యాంక్ యూ అన్న. చాలా సాంగ్స్ ఉన్నాయి అన్న. నాకేంటంటే ఇక్కడే ఉంటున్నా, నా ఇన్స్టాగ్రామ్ ఐడి అనితా నాగరాజు అఫీషియల్స్, ఎవరైనా నాకు అవకాశం ఇచ్చే వాళ్ళు ఉంటే నన్ను ఫాలో కండి, చెప్పండి. అన్నయ్య వాళ్ళ ఛానల్ దగ్గర నా నెంబర్ ఉంటుంది, నాకు ఎలాంటి అవకాశం అయినా కానీ నాకు ఇస్తే నాకు అదే హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారన్న. అంతే. నీ నెంబర్ కూడా చెప్పట్లే. నా నెంబర్ 8106263690. ఏమైనా ఆర్థిక సాయం కావాలా ఇవ్వాలి మీకు, మట్టిలో మాణిక్యమైనటువంటి నాగరాజును ఇంకా ప్రజలకు తీసుకుపోవాలా, ఆయన నోట్ నుంచి పాడే పాటలు ఇంకా వినాలి అని అనుకుంటే ఆ నెంబర్కు గూగుల్ పే ఫోన్పేలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి అన్న. ఉంటే ఇక మీ ఇష్టం అది.